ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జనవరి 25, 26 తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను అనుభవిస్తూ ఉన్నారు. వీరు మౌనంగా ఎన్నో భరించలేని కష్టాలను వీరు పడుతూ ఉన్నారు. ఏ పని చేసినా నష్టాలే కానీ లాభాలు మీరు పొందలేకపోతున్నారు. ఏ పని చేసినా కానీ మీ కష్టానికి గుర్తింపు లేదు, మీ కష్టానికి ప్రతిఫలం లేదు అని మీరు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. మీకు ఈ 2 రోజుల్లో లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు, గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి, మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారికి జనవరి 25, 26 తేదీల్లో మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరిగేది ఇదే. గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను ఫేస్ చేస్తూ ఉన్నారు. మీకు భరించలేని బాధలు ముగింపుకు రాబోతున్నాయి. కొత్త మార్గాలు మీకు తెరుచుకోబోతున్నాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు. ఈ రాశి వారు ఏంటంటే పట్టుదలను కలిగి ఉంటారు. ఏదైనా గొప్ప సంకల్పం ఉంటుంది, సాధించాలన్న తపన వీరికి ఉంటుంది. వీరు దేనికి కూడా కాంప్రమైజ్ కారు. అన్నింట్లో నాదే పై చేయి కావాలని కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు. ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వారు కష్టపడే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడతారు. ఎంత పెద్దవారి దగ్గర కూడా అస్సలు భయపడరు. వీరు తప్పు లేకపోతే ఎవరి దగ్గర తల వంచరు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తారు. వీరి యొక్క కుటుంబ సభ్యులను కానీ, వీరి యొక్క భాగస్వామిని కానీ, వీరి యొక్క పిల్లలను కానీ వీరు అమితంగా ప్రేమిస్తూ ఉంటారు ఈ యొక్క వృశ్చిక రాశివారు అని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశివారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. ఈ రాశివారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశివారు ఎంజాయ్మెంట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు, కానీ వీరికి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు అని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశివారు జీవితంలో డబ్బు సంపాదించాలని అనుకుంటారు. డబ్బు సంపాదించడానికి కూడా వీరు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు వీరు ఒకరి కింద పని చేయడం వీరికి అస్సలు నచ్చదు. అన్నింట్లో నాదే పై చేయి కావాలని అనుకుంటూ ఉంటారు. వీరు బయటికి నవ్వుతూ ఉంటారు, కానీ వీరి లోపల ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు ఉంటాయి. ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన వారు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు. కార్యదక్షతను వీరు
ఎక్కువగా కలిగి ఉంటారు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జనవరి 25, 26 తేదీల్లో మీకు 2 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. ఈ 2 రోజులు మీకు లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం అయితే మీపై ఉండబోతుంది. దీనివల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు దూరం అవ్వబోతున్నాయి. మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభించబోతుంది. మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు ఈ సమయంలో పరిష్కారం లభిస్తుంది. ఈ 2 రోజులు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా శాంతంగా ఆలోచించండి. విజయం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండటం వల్ల డబ్బు విషయంలో మీ యొక్క ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి. ఈ 2 రోజుల్లో మీ చుట్టూ కొన్ని నిజాలు బయటపడతాయి. ఎవరు మీ వాళ్ళు, ఎవరు నటించేవాళ్ళు అనేటటువంటి రహస్యాలు ఈ 2 రోజుల్లో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మీరు మోసపోయారు, కానీ ఇక నుండి మీరు అస్సలు మోసపోరు. ఎవరు మీ వాళ్ళు, ఎవరు నటించేవారు అనేటటువంటి విషయాలు ఈ 2 రోజుల్లో మీకు అర్థం అవుతాయి. ఈ రోజుల్లో ఎవరి మాట నమ్మాలి, ఎవరిని పట్టించుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాలు ఈ 2 రోజుల్లో మీకు అర్థం అవుతాయి. వృశ్చిక రాశి వారు ఉద్యోగ విషయంలో చాలా బలంగా ఉన్నారు. ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఫలితం రావట్లేదు అని బాధపడుతూ ఉన్నారు. ఇప్పటికే కొంతమంది ఉద్యోగంలో ఉన్నవారు గుర్తింపు రావటం లేదు, ప్రతిఫలం దక్కట్లేదు అని బాధపడుతూ ఉన్నారు. అయితే ఈ 2 రోజుల్లో ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఈ 2 రోజుల్లో ఒక చక్కటి అవకాశం లేదా ఉద్యోగానికి సంబంధించి ఒక చక్కటి శుభవార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీ యొక్క ఉద్యోగ రంగంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. సహోద్యోగులతో ఉన్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి మీ యొక్క ఆర్థిక వ్యవహారాల్లో పరిపక్వత పెరుగుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ 2 రోజుల్లో అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మీ యొక్క ప్రేమ విషయాన్ని మీరు బలంగా చెప్పండి. అప్పుడే మీ బంధం బలపడుతుంది. మీ మనస్సులోని మాటను ఎదుటివారితో పూర్తిగా వ్యక్తపరచండి. అప్పుడే మీ బంధాల్లో ఉన్న సమస్యలు తొలగిపోయి మీ బంధం మరింత బలపడుతుంది. సింగిల్గా ఉన్నవారు కొత్తగా ప్రేమలో పడే అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, వివాహ సంబంధం కుదరట్లేదు అని బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులకు ఈ 2 రోజుల్లో ఒక చక్కటి శుభవార్త వింటారు. వివాహానికి సంబంధించి ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహ సంబంధాలు సెటిల్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో మీరు అన్ని విషయాల పట్ల దృష్టి పెడతారు. మీకు ఆసక్తి కూడా అన్ని విషయాల పట్ల పెరుగుతుంది. ఈ 2 రోజుల్లో లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. లక్ష్మీదేవి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. విజయం వైపు మీ అడుగులు పడబోతున్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా మీ యొక్క జీవితంలో ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. వ్యాపార రంగంలో మీరు మంచి లాభాలను చూస్తారు. ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు వస్తాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి మంచి అవకాశాలు వస్తాయి. వివాహ సంబంధాలు చూసేవారికి ఈ సమయంలో చక్కటి సంబంధం సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజులు అయితే మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది. మీకు భయం తగ్గి పట్టుదల పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీలోని అంతర్గతం బహిర్గతం అవుతుంది. మీరు ఒంటరిగా లేరని, మీతో ఎప్పుడు ఒక శక్తి ఉందని మీకు ఈ 2 రోజుల్లో అర్థం అవుతుంది. అదే దైవశక్తి అని మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఈ 2 రోజుల్లో మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఒత్తిడి తగ్గించుకోండి, విశ్రాంతి తీసుకోండి. లేదంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. బంధుమిత్రులతో ఉన్న చిన్నపాటి గొడవలు కూడా తొలగిపోతాయి. ఊహించని విధంగా మీకు ఈ 2 రోజుల్లో అదృష్టం కలిసి వస్తుంది. పాత బాకీలు కూడా వసూలు అవుతాయి. ఈ 2 రోజులు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పని నమ్మకంగా చేయండి. మీపై మీరు నమ్మకాన్ని ఉంచుకోండి. విజయం ఖచ్చితంగా లభిస్తుంది. లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం మీపై ఉంటుంది.
ఉంటుంది. అన్నింట్లో విజయం దక్కుతుంది. లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి. ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోండి. నిత్యం లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. తీపి పదార్థం నైవేద్యంగా పెట్టండి. నిత్యం లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోండి. మంచి ఫలితాలు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.